BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఇటీవల ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. తెలుగుదేశం కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. ఆ పార్టీ నేతలు పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలలోనూ అత్యధికులు జగన్ కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అధికారంలో ఉన్నంత వరకు విపక్షంపై నోరేసుకు పడిపోయి నానా హడావిడి చేసిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ కు కళ్ళు, నోరు, చెవులుగా వ్యవహరించిన సజ్జల కూడా కలికానికి కనిపించటం లేదు. దీంతో వచ్చే 5 ఏళ్లలో వైసీపీ కనుమరుగవుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రజారంజక పాలనతో జనానికి దగ్గరవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ చెమటోడ్చి కష్టపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలోనే పార్టీని తన పట్టును కాపాడుకునేందుకు జగన్ కి ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి అప్పుడు పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్టుగా పనిచేసిన ప్రశాంత్ కిషోరే కర్త, కర్మ, క్రియ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ కోసం పనిచేసే అవకాశాలు లేవు. పైపెచ్చు ప్రశాంత్ కిషోర్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్ రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇంకెంత మాత్రం ఎన్నికల వ్యూహకర్తగా వేరే పార్టీలకు పనిచేసేది లేదని విస్పష్టంగా ప్రకటించేశారు. దీంతో జగన్ వైసీపీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సునీల్ కనుగోలు సామాన్యమైన వ్యక్తి కాదు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీలకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక ఉన్నది ఆయన వ్యూహాలే. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం ఆయన చేసిన కృషి ఎన్నదగ్గదే. అభ్యర్థుల ప్రకటన నుంచి విజయం వరకు కాంగ్రెస్ ను నడిపించింది సునీల్ కనుగోలు వ్యూహాలే. ఏది ఎలా చేయాలో, ఏ లెక్కన చేయాలో, ఎలా చెప్తే ప్రజలు వింటారో వెనకుండి నడిపించింది ఆయనే. నిజానికి ఈ ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సునీల్ పేరు తెలిసింది. ఇక తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాలలో సునీల్ కనుగోలు పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది. అటువంటి సునీల్ కనుగోలును వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సొంతంగా పార్టీని గాడిలో పెట్టడం అసంభవమని భావిస్తున్న జగన్ సునీల్ కనుగోలు సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే సునీల్ కనుగోలు వ్యూహాలు పీకే వ్యూహాలకు పూర్తి భిన్నమైనవి. విధ్వంసం, కుట్రలు పీకే స్టైల్ అయితే వాస్తవాల ఆవిష్కరణ సునీల్ కనుగోలు స్టైల్. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను గమనిస్తే ఆ విషయం ఇట్టే అవగతమవుతోంది. ఏపీలో 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావటం కోసం ప్రశాంత్ కిషోర్ వైసీపీతో చేయించిన డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించటం, జగన్తో పాదయాత్ర చేయించటం, ట్వీట్లు, వివేకానందరెడ్డి హత్యను వైసీపీ ప్రచారానికి వాడుకోవటం, తండ్రి, బాబాయ్ మరణాలపై జగన్తో చేయించిన యాక్టింగ్, ఇవన్నీ తెలుగు ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు. అందుకే పీకే అంత ఫేమస్ అయ్యారు. జగన్ ఆ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అటువంటి ఫీట్లు, కుట్రలు, కుతంత్రాల వ్యూహాలకు సునీల్ కనుగోలు విరుద్ధం. తెలంగాణ అసెంబ్లీకి గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతలను గెలుపు కోసం అడ్డదారులు తొక్కించలేదు. రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలించలేదు. మతం మత్తులో ముంచలేదు. తెలంగాణ సెంటిమెంట్కు ఆస్కారం ఉన్నా దాని జోలికి వెళ్లలేదు. మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. ఏపీలో పీకేలాగా కోడి కత్తుల్ని దించలేదు. గొడ్డలితో గుండెపోట్లు రప్పించలేదు. చేసిందల్లా ఒక్కటే, నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ఆవిష్కరించారు. అటువంటి సునీల్ కనుగోలు జగన్ పార్టీ కోసం పనిచేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.